అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లను మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీ కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ చేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు, అడగందే అమ్మైనా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు. పెడితే దాని విలువ అర్థం కాలేదు. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే, రైతు బంద్ అవుతుందా, కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? ఇంటర్కి పొలం అమ్మిచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళీ కొడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జైపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకి 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీది నీకు వస్తుంది కదా అన్న అంటే లేదు, గాయనకి ఎందుకు ఇస్తున్నావు, పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిరు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మక్కలు కొంటుండా, శనగలు కొంటుండా, వరి కొంటుండా, బోనస్ అన్నాడు బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది? మరి యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు, కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు. అందుకే ఓటేసేటప్పుడు ఆగమైతే, ఓటేసేటప్పుడు అయ్యో ఎవడైతే ఏమిలే, జైపాల్ యాదవ్ మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, గాయన మంచోడు కాదు అని రాగాలు తీసి చాలామంది ఏమనుకున్నారు తెలుసా? కల్వకుర్తి తాలూకాలో పోతే జైపాల్ యాదవ్ పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకుర్రా? ఎట్లా ఉంటాడా నాకు అర్థం కాదు. జైపాల్ యాదవ్ పోతే ఆయన ఎట్లా ఉంటాడు? మరి ఒక్కొక్కరు అట్లే అనుకుంటే, అటు కల్వకుర్తిలో అట్లే అనుకురు, పక్కన నాగర్ కర్నూలులో అట్లే అనుకురు, అవతల అచ్చంపేటోడు అవుతా అట్లే అనుకున్నాడు, ఇవతల జడ్చర్లోడు అట్లే అనుకున్నాడు. ఏమైంది దాంతోనా? ఎవరితో ఒకరు మాట్లాడుకోకుండా మీరు ఆయనతో గుద్దేసినారు, చూస్తే కేసీఆర్ గారే పోయినారు. కాబట్టి ఒక్కసారి ఓటేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే, అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ గారు సీఎం ఎట్లయితారు? కారు కదా. అందుకే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే మన గురించి ఆలోచించే తీసుకుని ఉంటాడు. మనకు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎట్లయితే ఆలోచించి మనం అడగకుండానే తీసుకున్నాడో, ఓ జైపాల్ యాదవ్ను పంపించినట్టే కూడా ఏదో ఆలోచించే తీసుకుని ఉంటాడు. ఆయన వెనుకకు ఏదో ఆలోచన ఉండింటుంది, ఒక బలహీన వర్గాల నాయకుని నిలబెట్టినాడు అని ఆలోచించి మనం ఓట్లు వేసి ఉండాలి. కానీ వేయలేదు, సరిపోయింది, అయిపోయింది అది. కానీ అట్లని చెప్పేసి ప్రభుత్వం లేని తప్పులు జరగలేదు అని నేను అనను. ఇంతకుముందు శ్రీధర్ గోవింద్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అన్న మీరు పైన పిలుపునిస్తున్నారు కానీ అన్ని కిందికి రావడం లేదు, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అని. రెండో మాట ఏమన్నాడు? ఎవరైనా స్థానిక సమస్యల విషయంలో చొరవగా ముందుకు పోదాం, నేను అప్పారెడ్డిపల్లిలో మా చెరువు కబ్జా అవుతుందని నేను కొట్లాడినట్టు స్థానికంగా కొట్లాడతలేరు, క్రియాశీలంగా లేరు అని. కానీ శ్రీధర్ ఏమవుతుందంటే, ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్ ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి. అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండవది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటే ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది, రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూలులో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్లాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే, అరే నువ్వు కత్తేమో వానికి ఇచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇది ఎక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు? 2వ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు? ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానించి సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్టు